చిన్న ఊరికేంది అది పొద్దులు వస్తుంది పొద్దులు వస్తాయి 2 పొరాలు వేయచ్చు మొత్తం అన్ని పెద్దవి కదా చిన్నపిల్లలు అంటే మనం దాన్ని ఆల్మోస్ట్ అన్నిటికీ డిసీజ్ లెక్క కాదుగా ఏర్పాటే కానీ బుక్ ఏమైంది అని అంటున్నారు. బుక్ ఏమైతే మీకు తెలిసే అవి బాగా అదైతే అవి చర్య అది వాళ్ళు రాసిస్తారు అంటే వీళ్ళకు కూడా వీళ్ళు యాదవులు కాబట్టి ఒకటి 2 అని 40 ఇక్కడ ఉంచుకుంటే కూడా మాట్లాడిన వాళ్ళది అవి కూడా ఇంకా కూడా గ్యారెంటీ లేదు. మాది రామన్నపేట గ్రామం, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా. మా ఉపాధి కొరకు నేను గుర్రలో కొనుక్కోవడం జరిగింది. మా నాన్న కొనిచ్చింది. గుర్రలు కాసుకుంటూ ఎన్ని రోజులు జీవనం సాగించినాం. ఇప్పటికీ అట్నే పోతే ఉంటే రైతు అది ముప్పిన బియ్యం ఆయనతో పొలంలో పోసుకుంటే మేము చూడలేదు. చూడక అవి బుక్కినాయి. మళ్ళీ ఇది కొట్టుకొని వచ్చినాం. సాయంత్రం పూట పెద్ద మనిషికి ఆగక మళ్ళీ పోయి బుక్కేసరికి ఎక్కువ అయింది. ఈ గవర్నమెంట్ డాక్టర్ మేడంకి ఫోన్ చేసిన. మేడంకి ఫోన్ చేస్తే ప్రొద్దున అది 6 గంటలు 7 గంటల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నా. సాయంత్రం 3 గంటలకు వచ్చింది. పౌడర్ సీసీ పౌడర్ అనే ఒకటి ఇచ్చినా కానీ అది ఏం కవర్ కాలే. మేడం ఏదన్నా సొల్యూషన్ కావాలి అని ఒకటి అడిగినా కానీ ఏం చెప్పలేదు. ఇంజక్షన్ గిట్ట ఏమైనా ఉంటే మేడం ఉన్నట్టేనన్నా బతికించుకోవడానికి ట్రై చేద్దాం మేడం అన్నా కానీ ఏం సమాధానం లేదు. మళ్ళీ ఇప్పుడు తెల్లారుజామున ఇప్పుడు 8 గంటలకు ఫోన్ చేసింది. రాజ్కుమార్ సార్ రాగానే ఫోన్ చేశారు. 60 చనిపోయినాయి. దాదాపు 5 నుంచి 6 లక్షల గొర్రెలు నేను నష్టపోవడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు కానీ, సీఎం గారు కానీ, ప్రభుత్వం కానీ ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ గొర్రెల మందలో ఒకటి తాడుక గంగయ్య దండికి మల్లేశం వల్ల గొర్రెలు ఏంటంటే పొలాల్లో పరవలసిన రైస్ను ఖరాబైన రైస్ను బుక్కడం వల్ల రూమినల్ అసిడిటీ అయ్యి కొన్ని చనిపోవడం జరిగింది. దాదాపుగా కొన్ని జీవాలు చనిపోవడం జరిగింది. వాటికి ఏంటంటే సకాలంలో ట్రీట్మెంట్ అందిస్తున్నాము. పొద్దున్నే మా వైద్య బృందాన్ని పిలిపించి తొందరగా వాటికి తగిన చికిత్స అందిస్తాం. ఇప్పటి వరకు నా దృష్టికి వచ్చింది మాత్రం ఇక్కడైతే 8 చనిపోయినాయి, అక్కడ 3 చనిపోయినాయి.
నా దృష్టికి వచ్చింది. మరి మిగతా ఎన్నో తెలుసుకొని నేను సక్రమంగా తెలియజేస్తాను. నేను మా దృష్టికి రావాలి. ఇంతకుముందుకి మాకు నైట్ వీళ్ళు ఫోన్ చేయడం జరిగింది. సో సకాలం తొందరగా స్పందించి మార్నింగ్ 6:37 వరకు ఇటుకి రావడం జరిగింది. ఇప్పుడు మా మిగిలిన వాటికి సంబంధించిన వైద్యాన్ని ఇప్పుడు పూర్తిస్థాయిలో అందిస్తాము. కొనసాగుతున్నది మిగతా అక్కడ.